హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఏపీ ఎప్సెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది. చాలామంది స్టూడెంట్స్ దీని గురించి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా మనకైతే ఈరోజు గవర్నమెంట్ నుంచి దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఆగస్ట్ 14th అంటే రేపటి నుంచి మన ఎప్సెట్ ఏపీ ఎప్సెట్ 2026 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అయితే కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ ఉండే, ఇంకొక ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా? ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మొత్తం మనకి 3 ఫేజెస్లో అయితే కౌన్సిలింగ్ నడిచిండే. సో ఏపీలో కూడా 3 ఫేజెస్ ఉంటాయా అంటే అట్లేం లేదు. ఏపీలో ఓన్లీ 2 ఫేజెస్ కౌన్సిలింగే ఉంటుంది. అండ్ మనకి ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. అండ్ ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట. ఓకే. సో ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది రేపటి నుంచి అంటే ఆగస్ట్ 14th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో ఆగస్ట్ 14th నుంచి 21st వరకు అయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరగబోతుంది సెకండ్ ఫేజ్కి. సో 21st లోపల ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. ఓకే. సో దీనిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరు ఎలిజిబుల్ అనేది దానికి సంబంధించి మీకు ఒక ఫోటో అయితే చూపించేస్తా. ఇందులో మీరు చూడండి, క్లియర్గా మెన్షన్ చేసిన ఫస్ట్ ఈ 4 కేటగిరీ స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు నాన్న సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో, అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో. ఫస్ట్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అండ్ మీరు ఫిజికల్గా రిపోర్ట్ కూడా చేసిండ్రు పోయి. ఓకే. సెల్ఫ్ రిపోర్ట్ చేసిండ్రు, ఫిజికల్గా కూడా వెళ్ళి రిపోర్ట్ చేసిండ్రు. ఓకే. సో మీరైతే బెటర్ కాలేజ్ కోసం, బెటర్ సీట్ కోసం మీరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, అదే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఓకే. సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరు అంటే, ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయిపోయినాయి, ఫస్ట్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు, కానీ మీకు సీట్ రాలేదు. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు, ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరు అంటే, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, కానీ వాళ్ళు ఫర్ సమ్ రీజన్స్ మీరు ఆ సీట్ క్యాన్సిల్ చేసుకున్నారు, లేదా మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోలేదు. ఆన్లైన్ మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవడం మర్చిపోయినరు, లేదా కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయడం మర్చిపోయి ఉండొచ్చు. ఓకే. సో అలాంటి స్టూడెంట్స్కి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకైతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అది ఆల్రెడీ చెప్పినాం మేము, ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్ట్ అండ్ ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో అలాంటి స్టూడెంట్స్ ఎవరికైతే సెల్ఫ్ రిపోర్ట్ లేదా ఫిజికల్ రిపోర్టింగ్ మిస్ అయ్యిండ్రో, వాళ్ళ సీట్ క్యాన్సిల్ అయ్యిండ్రో, వాళ్ళైతే సెకండ్ ఫేజ్, అదే ఫైనల్ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఫైనలీ ఎవరైతే స్టూడెంట్స్ మీరు ఏపీ ఎప్సెట్ ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయ్యిండ్రు, క్వాలిఫై అయ్యిండ్రు, కానీ మీరు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదు, అంటే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు మీరు, అలాంటి స్టూడెంట్స్ కూడా మీరు ఇప్పుడు ఫ్రెష్గా అదే ఫైనల్ ఫేజ్లో మీరు రిజిస్టర్ చేసుకొని మీరైతే పార్టిసిపేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో సింపుల్గా చెప్పాలి అంటే, మీకు సీట్ వచ్చినా, ఆ సీట్ మీరు యాక్సెప్ట్ చేసినా, ఆ సీట్ మీరు క్యాన్సిల్ చేసుకున్నా, మీకు సీట్ రాకపోయినా, లేదా ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకపోయినా కూడా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు డౌట్ ఏంటంటే, మరి ఈ ప్రాసెస్ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? మళ్ళీ నేను సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలా? మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా? దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి అని కొంతమంది అడగొచ్చు. అయితే దానికి సంబంధించి ఇంకా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అయితే రాలేదు. ఓకే. దీనికి సంబంధించి జస్ట్ ఇట్లా మనకి ఈ పర్టిక్యులర్ న్యూస్‌లో అయితే వచ్చింది ఈరోజు. ఓకే. మేబీ నోటిఫికేషన్ మీరు రేపు ఆర్ ఈరోజు నైట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ ఒక షెడ్యూల్ రావచ్చు. ఓకే. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో ఏ రోజు ఏం జరగబోతుందో అని. ఓకే. బట్ తెలంగాణ కౌన్సిలింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ లాస్ట్ ఇయర్ ఏపీ ఎప్సెట్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. సో ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేసిండ్రో, ఓకే, మీరు మళ్ళీ మళ్ళీ మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవడం, అవన్నీ అప్లోడ్ చేయడం, డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం అలాంటివి ఏం అక్కర్లేదు. మీరు జస్ట్ ఏం చేయాలి అంటే, మీరు మళ్ళీ ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకే. అయితే ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్‌గా మీకు ఫస్ట్ ఫేజ్‌లో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఒక కాలేజ్‌లో సీట్ వచ్చింది. ఓకే. సో సెకండ్ ఫేజ్‌లో మీరు మళ్ళీ ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్‌లో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్‌లో ఏదైనా సీట్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది.
ఓకే. మీకు ఆ సీట్ మీద ఎలాంటి రైట్ ఉండదు. సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీటే మీకు ఫైనల్ అయిపోతుందనమాట. మరన్నా సెకండ్ ఫేజ్‌లో సీట్ రాకపోతే ఎట్లా అంటే, అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటే ఉంటది. అందుకే మీరేం జేస్తారు అంటే, సెకండ్ ఫేజ్‌లో మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన దానికన్నా కాలేజ్ కన్నా, సీట్ కన్నా బెటర్ ఆప్షన్సే పెట్టుకోవాలి. ఫస్ట్ ఫేజ్‌లో మీరు వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. కానీ సెకండ్ ఫేజ్‌లో అదే మన ఫైనల్ ఫేజ్‌లో అలా కాదు. ఫైనల్ ఫేజ్‌లో మీరు కొంచెం జాగ్రత్తగా జూసుకోవాలి. ఫైనల్ ఫేజ్‌లో మీ ఫస్ట్ ఫేజ్‌తో కంపేర్ చేసుకుంటే, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్‌తో కంపేర్ చేసుకుంటే బెటర్ కాలేజ్, బెటర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే అందులో గాని మీకు సీట్ వస్తే ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ క్యాన్సెల్ అయిపోతుంది. ఓకే. సో అదనమాట. ఓకే. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. మీకు కావాలంటే నేను సెపరేట్ వీడియో చేస్తా. సెకండ్ ఫేజ్‌లో మీరు ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని. ఓకే. బట్ రెడీ ఉండండి. మీకు రేపు 14థ్ నుంచి కౌన్సెలింగ్స్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే. అండ్ అలాగే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మొత్తం మనకి ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి అంటే 1.07 లాక్స్ సీట్స్ అయితే ఫిల్ అయినాయి. ఓవరాల్‌గా ఎన్ని సీట్లు ఉన్నాయంటే 1,51,312 సీట్లు అయితే ఉన్నాయి మన దగ్గర. అండ్ జస్ట్ మినిట్. యాహ్! సారీ గైస్. అండ్ మన దగ్గర ఇక్కడ అంటే మనకి చూసుకుంటే లైక్ ఎప్సెట్ ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్‌కి 13,488 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, వెబ్ ఇచ్చికాల నమోదుకు అర్హత సాధించింది 1,12,285. సో, బేసికల్లీ మొత్తం ఒక 1,13,000, 1,14,000 అరౌండ్ స్టూడెంట్స్ మనకి ఎప్సెట్ ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా త్రూ ఎలిజిబుల్ అయ్యిండ్రు. కానీ ఉన్న సీట్లు చూసుకోండి 1,51,000 అంటే ఎక్స్ట్రా సీట్స్ ఉన్నాయి. అంటే ఎవరైతే క్వాలిఫై అయ్యిండ్రో వాళ్ళందరూకి సీట్లున్నాయి. ఇట్స్ నాట్ లైక్ సీట్లు లేవని గాదు. ఓకే. సీట్లు అందరికీ ఉన్నాయి లిటరల్‌గా. అండ్ ఒకవేళ మీకు ఇంకా సీట్ రాలేదు అంటే మీరు సరిగ్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనట్టే. సో, మీరు చూసుకోండి ఒకసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి చూసుకోండి. అందరికీ సీట్లొస్తాయి. ఎక్స్ట్రా సీట్లు ఇంకా మీరు అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరూ గూడా అంటే దానికన్నా ఎక్కువ మనకి సీట్లయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 1.5 లాక్ సీట్స్ ఉన్నాయి మనకి. ఎక్స్ట్రా 44,000 సీట్స్ ఉన్నాయి మనకి. సో, అదనమాట. సో, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అది. ఓకే. సో, అప్లై చేసే వాళ్ళ దానికన్నా ఉన్న సీట్లు ఎక్కువున్నాయి. సో, ఎవరైతే అప్లై చేసిండ్రో అందరికీ ఆబ్వియస్‌లీ మీకు సీట్ వస్తది. ఇంజినీరింగ్ సీట్ అయితే వస్తది. సో, మీకు ఇంకా సీట్ రాలేదు అంటే ఇంకా నేనేం చెప్పాలో నాకు తెలీదు. మీరు కొంచెం వెబ్ ఆప్షన్స్ చూసుకొని పెట్టుకోండి. పక్కా వస్తది మీకు. ఓకే. సో, అదనమాట. బట్ ఎనీవేస్ ఇది వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఓకే. ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. జస్ట్ ఈ అడ్వర్టైజ్‌మెంట్ అయితే వచ్చింది మనకి గవర్నమెంట్ నుంచి. ఒక్కసారి కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది దాంతో పాటు మీకు ఫైనల్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఎట్లా పెట్టుకోవచ్చు, బెటర్ కాలేజెస్, బెటర్ ఆప్షన్స్ ఎట్లా చూసుకోవచ్చు అది కూడా మీకు డిస్కస్ చేస్తాం. ఓకే. సో, లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. మీకు ఇంకా వేరేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే కొంతమంది స్టూడెంట్స్‌కి ఈ డౌట్ కూడా అడిగిండే. 13 ఆగస్ట్ లోపు రిపోర్టింగ్ చేయాలి అని మాకు అలాట్‌మెంట్ ఆర్డర్‌లో అయితే వచ్చిందని చెప్పిండ్రు. కానీ ఒకటి మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఏపీ ఎప్సెట్ మీరు ఈ నోటిఫికేషన్‌లోకి చూసుకుంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లోకెళ్తే ఇందులో రివైజ్డ్ దానిలో మీరు చూపిస్తాను ఆగండి ఇక్కడ. సో, రివైజ్డ్ ఇది 13థ్ అని ఉంది. ఓకే. ఇక్కడ 13థ్ ఆగస్ట్ లోపల అని ఫస్ట్ వచ్చిండే మనకి. ఓకే. కానీ ఆ తర్వాత మనకి రివైజ్డ్ షెడ్యూల్ ఇచ్చిండే మనకి. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం అక్కడ 15థ్ ఆగస్ట్ అని మెన్షన్ చేశారు వాళ్ళు. ఓకే. ఆ డాక్యుమెంట్‌లో 15థ్ ఆగస్ట్ వరకు మీరైతే ఫిజికల్‌గా రిపోర్ట్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఓకే. బట్ ఆ తర్వాత మళ్ళీ మార్చినట్టున్నారు. సో, అంటే మీకు ఏదైతే అలాట్‌మెంట్ ఆర్డర్‌లో ఏదైతే మెన్షన్ చేసుందో ఆ డేట్ 13థ్ ఆగస్టే ఉండే. ఓకే. సో, మీరు దాన్నే అంటే ఆబ్వియస్‌లీ అదే ఫాలో అవ్వాలి. ఓకే. అండ్ ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ ఫిజికల్ రిపోర్టింగ్ మిస్ అయ్యింది. ఇంకా నేను చేసుకోవచ్చా అంటే మనకి రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం 15థ్ ఆగస్ట్ అని మెన్షన్ చేసుంది కాబట్టి ఓకే. మీరొకసారి మీకొచ్చిన కాలేజ్‌కి ఒకసారి కాల్ చేసి కనుక్కొని ఒకవేళ వాళ్ళు అలౌ చేస్తే వెళ్లి త్వరగా ఫిజికల్‌గా కూడా రిపోర్ట్ చేసేసుకొని మీ సీట్ అయితే లాక్ చేసుకోండి. లేదంటే సీట్ క్యాన్సెల్ అయిపోతుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ దిస్ క్లియర్. ఎందుకంటే నేను నా షార్ట్ వీడియోలో చెప్పిండే 15థ్ ఆగస్ట్ లోపల ఫిజికల్‌గా రిపోర్ట్ చేసుకోవాలి అని. ఎందుకంటే అది రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం 15థ్ ఆగస్ట్ అనే మెన్షన్ చేశారు. కానీ మళ్ళీ అలాట్‌మెంట్ ఆర్డర్
ఆర్డర్‌లో 13 ఆగస్ట్ అని మెన్షన్ చేసుండే అనమాట. ఓకే. సో, నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ 13థ్ ఆగస్ట్ లోపలే అంటే రిపోర్ట్ చేసుకున్నారు. ఓకే. బట్ అగైన్ ఇఫ్ యూ హావ్ మిస్డ్ అండ్ మీకు ఒకవేళ లెట్స్ సే ఫర్ సమ్ రీజన్ మీరు మిస్ అయితే ఒకసారి కాలేజ్‌కి కాల్ చేసి ఇట్లా రివైజ్ షెడ్యూల్ నేను చూసాను. అది దాంట్లో 15థ్ ఆగస్ట్ ఉండే. సో, దాన్ని బట్టే అనుకున్నా. సో, ప్లీజ్ కొంచెం అలౌ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే మేబీ అలౌ చేయొచ్చు. ఓకే. సో, ఎవరైనా మిస్ అవుతే చెప్తున్నాను వాళ్ళకి. రైట్. సో, దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.